మహాభారతం 67వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు జరాసంధుని జన్మ వృత్తాంతం చెప్పి అతను అనేక మంది రాజకుమారులను బంధించి రోజు ఒకరిని రుద్రునికి బలి ఇస్తున్నాడు. అలాంటి వాడిని అంతం చేయక తప్పదు. వాడిని అంతం చేస్తే రాజసూయ యాగానికి అడ్డు నిలిచే వాళ్ళు ఇంకెవరూ ఉండరు అని చెప్తాడు. ధర్మరాజు ఆజ్ఞతో శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని రాజ్యమైన మగధను చేరి వెనుక వైపు నుండి ఆ పట్టణానికి ప్రవేశించి అక్కడ జరాసంధుణ్ణి తమలో ఒకడితో యుద్ధం చేయమని ఆహ్వానిస్తారు. జరాసంధుడు భీమునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భీముడు జరాసంధుడు మల్లయుద్ధ పద్ధతిలో ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకొని రెండు సింహాలు గర్జించినట్టుగా భయంకరంగా గర్జించారు. రెండు కొండల్లాంటి అడవి ఏనుగులు ఒకదానికి ఒకటి ఢీకొన్నట్టుగా ఢీకొన్నారు. తమ ఉక్కు పిడికిళ్లు బిగించి ఒకరి భుజాలపై ఒకరు గుబీ గుబీమని గుద్దుకున్నారు. ఒకరిని ఒకరు బలంగా కరిచి పట్టుకొని క్రింద పడవేయడానికి ప్రయత్నించారు. అన్ని అవయవాలను బిగించడానికి ప్రయత్నించారు. తమ పొడవాటి కండలు తిరిగిన చేతులతో నడుమును చుట్టే కక్షాబంధం అనే పద్ధతిని ప్రయోగించారు. గొంతుపైన, గుండెలపైన, పక్కటెముకలపైన పిడుగులు పడుతున్న విధంగా తీవ్రంగా శబ్దంతో కొట్టుకున్నారు. చేతులతో చుట్టి బంధించి పడవేసే బాహిపాశం, కాళ్లను చుట్టి బంధించి పడవేసే చరణపాశం అనే పద్ధతిని ఉపయోగించి పోరాడారు. రెండు చేతి వేళ్లను ఒకదాంట్లో ఒకటిని ఇరికించి పట్టుకునే పూర్ణకుంభం అనే పద్ధతిలో తలపై ఒకరికి ఒకరు సమ్మెట దెబ్బల్లా కొట్టుకున్నారు. ఛాతిపై ఎడాపెడా కొట్టుకునే ఉదోహస్తి అనే పద్ధతిలో కొట్టుకున్నారు. దూరం నుండి పరిగెత్తుకు వచ్చి ఒకరి భుజాన్ని ఒకరు ఢీకొట్టుకున్నారు. ఒకరి తలను మరొకరు పట్టుకొని ఈడ్చి తమ పాదాల వైపు నేలకు గుద్దుకునేలా పడవేసుకున్నారు. అక్కడ మనుషులు పోరాటం కాకుండా ఏనుగులు, ఖడ్గమృగాలు, సింహాలు పోరాడినట్టుగా ఉంది. వారి నోట్లోంచి వచ్చే శబ్దాలు మేఘాలు గుద్దుకునేటప్పుడు వచ్చే పిడుగు శబ్దంలా వస్తున్నాయి. అలా పోరాటంలో ఎవ్వరూ వెనుకంజ వేయకుండా 14 రోజులు యుద్ధం చేశారు. ఒక్కో రోజు గడిచిన కొద్దీ భీమునికి బలం పెరుగుతూ 1000 ఏనుగుల బలానికి చేరుకుంటుండగా జరాసంధుడు కండరాలు అలసిపోయి కీళ్లు పట్టుదప్పి కళ్ళు కలదప్పి ఇక ఈ పోరాటం ఆపి పారిపోతాడా అన్నట్టుగా తయారయ్యాడు. అటువంటి సమయం చూసి శ్రీకృష్ణుడు, భీమసేన, శత్రువు బాగా అలసిపోయి ఉన్నప్పుడు వాడిని అంతగా కొట్టి బాధించడం మంచి పద్ధతి కాదు. వాడికి సరిపోయే విధంగా పోరాడాలి అని చెప్పాడు. కృష్ణుని మాటల్లోని రహస్యం భీమునికి అర్థమయ్యింది. జరాసంధుడు బాగా అలసిపోయాడు. దెబ్బతీసి అంతమొందించేందుకు ఇదే సరైన సమయం అని ఇక భీముడు క్రూరంగా మారాడు. సింహం ఎగిరి దున్నపై పడినట్టుగా జరాసంధునిపై దూకాడు. అతడిని అమాంతం ఎత్తి ఇటుకొస నుండి అటుకొసకు 3 సార్లు విసిరివేశాడు. 2 చేతుల్ని మెలితిప్పి ఫటఫటామంటూ విరిచేశాడు. 2 కాళ్లను పెలపెలా విరిచాడు. కాని జరాసంధుడు మళ్లీ లేచి తన లంగోటి బిగించుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు భీముడు శ్రీకృష్ణుని వైపు చూసి, వీడు అంత సులువుగా చచ్చేట్టు లేడు, వీడికసలు చావు ఉందా అని అడిగాడు. భీమా, మా అన్న బలరాముడు గోమంతకం పర్వతం పైన వీడిని చంపేసేవాడే, కాని ఆకాశవాణి వీడు నీ చేతిలో చస్తాడు అని చెప్పింది. అందుకే అక్కడ వదిలివేశాడు. కాబట్టి వీడు నీ చేతిలోనే చస్తాడు. నీవు వాయుదేవుణ్ణి ధ్యానించి నీ బలం అంతా కేంద్రీకరించి వీడిని చంపు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలతో ఉత్సాహం వచ్చిన భీముడు తన తండ్రి వాయుదేవుణ్ణి తలచి జరాసంధుణ్ణి 2 కాళ్లను పట్టుకొని ఆకాశంలోకి ఎత్తి 100 సార్లు గిరగిరా తిప్పి నేలకు కొట్టాడు. జరాసంధుని అవయవాలన్నీ అదుపు తప్పాయి. తల పగిలి నోట్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి నెత్తురు ధారలై పారింది. కాని అతను మళ్లీ లేచాడు. ఎప్పటిలాగే మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం చేయాలి అన్నట్టు శ్రీకృష్ణుని వైపుగా చూశాడు భీముడు. శ్రీకృష్ణుడు తృణం అను చిన్న తుంగగడ్డి ముక్కను తీసుకొని 2గా చీల్చి పడవేశాడు. భీమునికి అర్థమయ్యింది. మళ్లీ జరాసంధునిపై కలయబడి అతడిని కొట్టి కింద పడవేసి అతని ఒక కాలును తన ఒక కాలితో తొక్కిపెట్టి మరొక కాలిని 2 చేతులతో పట్టుకొని లాగి 2గా చీల్చాడు. ప్రవాహంలా రక్తధారలు చిమ్ముతూ నిలువున 2 ముక్కలయ్యాడు జరాసంధుడు. కాని ఆశ్చర్యం, ఆ 2 శరీర భాగాలు అతుక్కొని మళ్లీ భీమునిపైకి దూకాడు. అలా చాలాసార్లు భీముడు జరాసంధుణ్ణి చీల్చడం, అతడు తిరిగి అతుక్కోవడం జరిగాక భీముడు మళ్లీ శ్రీకృష్ణుడి వైపు ఏం చేయాలి కృష్ణ అన్నట్టుగా చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరొక తుంగపోచను 2గా చీల్చి
ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో పడవేశాడు. భీమునికి ఈసారి జరాసంధుని మరణ రహస్యం పూర్తిగా అర్థమయ్యింది. మళ్లీ జరాసంధుని పట్టి గాల్లో గిరగిరా తిప్పి నేలకు కొట్టాడు. తర్వాత అతన్ని రెండుగా చీల్చి కుడిపక్కన శరీర భాగాన్ని ఎడమ పక్కకి, ఎడమ పక్కన శరీర భాగాన్ని కుడిపక్కకు పడవేశాడు. అంతే, ఈసారి వాటిలో కదలిక లేదు. అలా నిర్జీవంగా పడి ఉండిపోయాయి. అప్పుడు భీముడు ముఖాన్ని ఆకాశానికి ఎత్తి భీకరంగా విజయంతో కూడిన నవ్వు నవ్వాడు. ఆ నవ్వు మగధరాజ్యం అంతా ధ్వనించి తమ పైన ఏమైనా పిడుగులు పడుతున్నాయా అన్నట్టుగా అంతా అదిరిపోయారు. ఆ తర్వాత రెండు శరీర భాగాలను లాక్కుంటూ వెళ్లి మగధ ముఖద్వారం వద్ద పడివేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి గిరివ్రజపురం బయటకు నడిచారు. బయట విడిది చేసి అక్కడికి జరాసంధుని రథాన్ని తెప్పించాడు శ్రీకృష్ణుడు. ఆ రథం పేరు సోదర్యవంతము. దానిలో ఇద్దరు యుద్ధవీరులు ఒక్కసారిగా కూర్చొని యుద్ధం చేయగలిగేలా ఉంటుంది. శత్రువులను కొట్టగలిగే సర్వ సౌకర్యాలు అందులో ఉన్నాయి. ఈ రథం సామాన్యమైనది కాదు. దీనిపై కూర్చొని ఇంద్రుడు 99 మంది రాక్షసులను చంపాడు. దీనిపై కూర్చొని తారకాసురునితో యుద్ధం చేసి చంపాడు కుమారస్వామి. ఈ రథం ఇంద్రుని నుండి వసువుకు వచ్చింది. వసువు నుండి బృహద్రథుడు పొందాడు. బృహద్రథుని తరువాత జరాసంధుడు దీన్ని ఉపయోగిస్తున్నాడు అని భీమార్జునులకు చెప్పాడు శ్రీకృష్ణుడు. నగర ప్రజలు దుర్మార్గుడైన రాజు నుండి తమకు స్వేచ్ఛ కల్పించారని శ్రీకృష్ణ భీమార్జులను పొగిడారు. తర్వాత జరాసంధుని బందీలుగా ఉన్న రాజకుమారులను విడిపించేందుకై ఆజ్ఞను ఇచ్చాడు శ్రీకృష్ణుడు. వారు విడుదలై గిరివ్రజపురం బయట ఉన్న శ్రీకృష్ణ భీమార్జునుల వద్దకు వచ్చారు. వచ్చి, మీరు మా ప్రాణదాతలు, క్రూరాతి క్రూరుడు, అతి గర్వాంధుడు, దుర్మార్గుడు, ఎదురులేనివాడు అయిన జరాసంధుని చెరలో మగ్గిపోయే వాళ్ళం, రుద్రునికి బలి అయ్యే వాళ్ళం. ఈ రోజు నుండి మాతో సహా మా సమస్తం మీదే. మీరు ఏది చెబితే అది వింటాం, మీరు ఎలా చెబితే అలా చేస్తాం అంటూ శ్రీకృష్ణుని పాదాలు మొక్కారు. అదంతా సరే, అవసరం వచ్చినప్పుడు చూద్దాం. ఇదిగో ఈ భీమార్జునుల అన్న ధర్మరాజు రాజసూయ యాగం చేయబోతున్నాడు. మీరు అతనికి అవసరమైన విధంగా ఉపయోగపడండి అని అన్నాడు. వారు అలాగే అని చాలా ఆనందించారు. తమ తమ రాజ్యాలకు కబురు పంపి వారి వారి రాజ్యాల నుండి రత్నాలు, మణులు, సంపదలు అనేకం తెప్పించి శ్రీకృష్ణునికి సమర్పించాడు. శ్రీకృష్ణుడు వాటిని గ్రహించడం అంతగా ఇష్టం లేకుండానే వాటిని స్వీకరించాడు. ఆ తర్వాత జరాసంధుని కుమారుడు తన మంత్రులను, పురోహితులను వెంట తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఆయన పాదాలపై పడి శరణు వేడాడు. నా తండ్రికి దహన సంస్కారాలు జరిపించాలి. తర్వాత మీ ముగ్గురు నా పట్ల కరుణ చూపితే నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని వేడుకున్నాడు. అప్పుడు ముగ్గురు ఒకేసారి, సహదేవ, వెళ్లి నీ తండ్రి దహన క్రియలను జరిపించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు జరాసంధుని కుమారుడైన సహదేవుడు నగరానికి వెళ్లి అన్ని రకాల రాజలాంఛనాలతో జరాసంధునికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అంత్యక్రియలు పూర్తి కాగానే నగరం వెలుపల ఉన్న శ్రీకృష్ణ భీమార్జునుల దగ్గరకు వచ్చాడు. వస్తూ గుర్రాలు, ఏనుగులు, ఆవులు, మేకలు, రకరకాల పశువులు, రంగురంగుల విలువైన దుస్తులు, రత్నాభరణాలు, మణిమాణిక్యాలు కుండల నిండా తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చి, ఇవి అన్నీ నీవే తీసుకో, లేదా మహారాజు ధర్మరాజుకైనా ఇవ్వు. ఈ సంపదతో పాటు నేను కూడా మీవాడినే అంటూ మోకరిల్లాడు. శ్రీకృష్ణునితో పాటు భీమార్జునులు కూడా నీవు మావాడివే అని ధైర్యం చెప్పారు. తర్వాత జరాసంధుని కుమారుడైన సహదేవుణ్ణి అక్కడే పట్టాభిషిక్తుడిని చేసి నగరానికి పంపారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.